సార్ నమస్తే అండి, మీ పేరు? శివాన్ని కుంచి శివ. సార్ నిన్న మీ ఊర్లో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరిపారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ప్రతిదీ కూడా మెయిన్గా అంత బెమ్మనం ఉందండి. ఒక గొప్ప విషయం ఏంటంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మజ్జిగ అలాగే పుచ్చకాయలు అందించారు. దానికి మీరేమంటారు? చాలా బాగుందండి. ప్రతిదీ కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూడలేదండి. అన్నిటి కూడా చాలా బాగా పెట్టారండి. మజ్జిగ ప్యాకెట్ అన్ని తిందండి, పుచ్చపక్కలు ఎన్ని తిందండి, ప్రతిదీ కూడా బాగా పెట్టారు. భోజనం కూడా నేను పొద్దున అక్కడ ఉన్నానండి. నేను పొద్దున్న అక్కడ ఉన్నాను. సాయంత్రం కట్టి వచ్చాను బయటికి. ఎలా అనిపించింది స్పీచ్? చాలా బాగుందండి. చాలా బాగా మాట్లాడారు. అందరూ కూడా ఎమ్మెల్యే గాని ఎంపీ అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా ఇష్టపడి గెలిపించుకున్నారు కదా, పరిపాలన ఎలా ఉంది? మాకైతే ప్రస్తుతానికి చాలా బాగుందండి. ఈ 9 నెలలే కదా, ఇంకా టైం ఉంది కదా, మరి ఇంకా చేయాలి, చేస్తారు. ప్రతిదీ లోటు ఉండదు. ప్రస్తుతం అయితే రోడ్లు అన్ని బెమ్మరంగా వేయించారు. ప్రతిదీని చాలా బాగుంది. అన్ని కూడా కూడా జరుగుతాయి. ఇప్పుడు దాకా ఏమేం చేశారు అసలు మీ పిఠాపురం? ప్రస్తుతం అయితే పిఠాపురంకి లోటు అయితే రోడ్లు అవన్నీ రోడ్లన్నీ బెమ్మరంగా వేయించారండి. బెమ్మరంగా వేయించారు రోడ్డు అయితే. ఏ రోడ్డు కూడా ఎక్కడ చిన్న కన్నం మూయలేదు. ఇప్పుడు వచ్చి ఈయన ప్రతి రోడ్డు వేయించాడు. ప్రతి కూడా బెమ్మరం చేశారు. అది మాకు బాగా బాగా నచ్చింది. మెయిన్ మాకు ఏదైనా ట్రావెలింగ్ చేస్తే అందరికీ ఇదే కాదు కావాలి. ఒక ఫ్యామిలీ దగ్గర పడిపోతే గుంటలు ఉన్నాయి. ఏమీ లేకుండా ప్రతిదీ రోడ్లన్నీ వేయించారు. ప్రస్తుతం బాగానే ఉందంటారు. చాలా బాగుంది మాకు. ఇంకా చేస్తారు, చేసి ఉంది కదా. ఇంకా 5 సంవత్సరాలు ఉంది టైము. ఈ 5 సంవత్సరాలు ఇంకా ఏం చేస్తారు చూడాలి కదా. 9 నెలలకి అయిపోతుంది కదా మెయిన్ అదండి. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ మనోడు మరి ఆయన అంటే అయిపోతుందండి. అని పెద్ద పని ఏం కాదు. కానీ ఆయనే 10 సంవత్సరాలు ఆయన ఉండమన్నారు చంద్రబాబు. చూస్తాం మరి దేవుడు అవకాశం ఇస్తే అయిపోతారు సీఎం కింద. అంతే అండి. థ్యాంక్స్ అండి.